అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఫార్ములా ఈ రేస్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహక సంస్థ ఎఫ్ఐఏ ప్రకటించింది. వచ్చే నెల 10న షెడ్యూల్ చేయబడిన హైదరాబాద్ రేస్ రౌండ్ 4 రద్దుతో సీజన్ 10 రేస్ రద్దు చేస్తూ క్యాలెండర్ను అప్డేట్ను చేసింది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తర్వాత 30 అక్టోబర్ 2023న జరిగిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్కు నోటీసులు ఇచ్చింది. హోస్ట్ సిటీ ఒప్పందం వర్తించే చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, అంతా ప్రతిష్టాత్మకంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్బన ఉద్గారాలకు సంబంధించి తగ్గించాలనే ఉద్దేశం కొద్దీ ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించిన ఫార్ములా ఈ బ్రిక్స్ కి సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ ను హైదరాబాద్ నగరం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎఫ్ఐఏ కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ వేదిక కానుంది. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ ఈవెంట్స్ అన్నిటి కూడా గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి కూడా రావడం జరిగింది. అంటే 2022 డిసెంబర్ నుంచి, అలాగే ఫిబ్రవరిలో కూడా ఈ రెండు స్ట్రీట్ రేసింగ్ కి సంబంధించిన ఈవెంట్స్ కూడా ప్రతిష్టాత్మకంగా గతంలో ఉన్న ప్రభుత్వం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. అలాగే ఈసారి గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించి ఈ ప్రిక్స్ కి సంబంధించి ఈ నెల ఫిబ్రవరి నెల 10వ తారీఖున ఈ ప్రిక్స్ కి సంబంధించిన ఫార్ములా రేస్ హైదరాబాద్ ఏదైతే స్ట్రీట్ రేసింగ్ కి సంబంధించి ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే ఉండడం జరిగిందో దాని చుట్టూ ఇప్పటికే రేసింగ్ కి సంబంధించిన ట్రాక్ ఏదైతే ఉండడం జరిగిందో అక్కడ దీనికి సంబంధించిన స్ట్రీట్ రేస్ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి గతంలో డిసెంబర్ 3న కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రిక్ కి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా కొత్త ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది. మరి దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్టయితే 7 వారాలు ఉన్న నేపథ్యంలో దీనికి ఎట్లాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, దీనిపైన మీ స్పందన ఏంటి అనేది కూడా కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు ఈ ప్రిక్స్ కి సంబంధించిన ప్రతినిధులు అడగడం జరిగింది. కానీ ఉన్న ప్రభుత్వం మాత్రం దీనిపైన మేము ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి స్పందన పొరబడింది. దానికి సంబంధించి ఈ ప్రిక్స్ కి సంబంధించి అటు లండన్ నుంచి కావచ్చు, అలాగే హైదరాబాద్ కి సంబంధించి ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా డిసెంబర్ 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన, అంటే అఫీషియల్ గా అన్అఫీషియల్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు. మరి ఉంటుందా లేదా అనేది ఒక సంశయంలో ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే ఈవెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అడ్వర్టైజింగ్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కూడా పెద్ద ఎత్తున దీనిపైన కూడా పెట్టుబడులు పెట్టిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ముందుగానే చెప్తే దీనికి సంబంధించిన ఈవెంట్ వేరే చోటికి మార్చాల్సి ఉంటుందని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన కొరబడింది. ఈ రోజు అఫీషియల్ గా వారు ఈ ప్రిక్స్ కి సంబంధించి తాము డిసెంబర్ ఏదైతే ఫిబ్రవరి 10వ తేదీన ఈ ప్రిక్స్ కి సంబంధించిన ఫార్ములా రేస్ కి సంబంధించి దాన్ని క్యాన్సిల్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని ద్వారా $84 మిలియన్ కూడా పెట్టుబడులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయని కూడా వారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రధాన నగరాలైన టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్ లాంటి ప్రాంతాల్లో ఈ ఈవెంట్ ను ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్ లో గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో స్ట్రీట్ రేసింగ్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి స్పందన ఇవ్వకపోవడం తోటి ఈ గ్రాండ్ ఈవెంట్ కు సంబంధించిన క్యాన్సిలేషన్ అనేది కావడం జరిగింది. కాబట్టి దీనివల్ల కూడా అటు పెట్టుబడులకు సంబంధించిన తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రిక్స్ కు సంబంధించి కర్బన ఉద్గారాలకు సంబంధించి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ కు సంబంధించిన ఈవెంట్ కాబట్టి కొన్ని సంస్థలు గతంలోనే పెట్టుబడులు పెట్టడానికి కూడా హైదరాబాద్ లో ఉత్సాహాన్ని చూపడం జరిగింది. కానీ ఇట్లాంటి రేస్ ఇప్పుడు క్యాన్సిల్ కావడం వల్ల కూడా వాటిపైన కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా ఆ ప్రతినిధులు చెప్పింది నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు దీనికి సంబంధించి కూడా క్యాన్సిల్ అయిందని, మరి ఎక్కడ నిర్వహిస్తామనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. గతంలో చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం అంటే ఎలక్షన్ మూమెంట్ లో ఒక రేస్ జరగాల్సి ఉండేది. కానీ ఎలక్షన్ మూమెంట్ లో బందోబస్తు ఇవ్వలేము నవంబర్ లో అన్న ఉద్దేశం కొద్ది కూడా అప్పుడు కూడా ఒక రేస్ ను కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం కనబడుతుంది.
అవుతుంది. అప్పుడు ఆ రేస్ ని ఈప్రిక్స్ కు సంబంధించిన రేస్ ను కూడా చెన్నైకి వారు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో మాత్రం ఈ రేస్ కి ఈప్రిక్స్ కు సంబంధించిన రేస్ కు అనుమతులు ఇవ్వకపోవడంతో వారంతా కూడా ఈప్రిక్స్ కు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా సంశయంలో పట్టుకోవడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.